నేటి ముఖ్యాంశాలు. తాండూర్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్ట్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా పినమోని శ్రీనివాస్ ముదిరాజ్ ఏకగ్రీవం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. గోశాలలో గరుకు స్తంభం విశిష్ట తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే, మీకు ఆ అవకాశం కావాలా? ముగిసిన కామదహనం, 4 రోజులు గడిచినా మిగిలిన వ్యర్థాలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు. టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేద్దాం, పార్టీ మారుతారు అన్న పుకార్లను నమ్మవద్దు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. మాల్ రాజా గ్రామంలో జరిగే శ్రీ యనమప్ప అప్పాజీ జాతర ఉత్సవాన్ని విజయవంతం చేద్దాం, భక్తులు దరిమీది రవిశంకర్, పూజారి పాండు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కళ్యాణ కాంతుల కమనీయ వేదిక వినాయక కన్వెన్షన్ హాల్, పాతకుంట, ఆదర్శ్ నగర్, తాండూరు. వివాహాది శుభకార్యములు, ఓణీ వేడుకలు, బర్త్డే ఫంక్షన్లు, కంపెనీ మీటింగ్లు, వేడుక ఏదైనా వేదిక ఒక్కటే. వినాయక కన్వెన్షన్ హాల్ ఏసీ. మా ఫంక్షన్ హాల్ ప్రత్యేకతలు: వికారాబాద్ జిల్లాలోని 4 ఎకరాలలో ఆహ్లాదకరమైన వాతావరణం, 4000 మందికి ఆతిథ్యమిచ్చే విశాలమైన సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సువిశాలమైన సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, కుషన్ సోఫాలు, కుర్చీలు, సౌండ్ ప్రూఫ్ జనరేటర్స్ సౌకర్యం, రాత్రి ఫంక్షన్లకు అత్యాధునిక లైటింగ్ సదుపాయంతో లాన్ సౌకర్యం, పిల్లలకు ఆట స్థలం మరియు సువిశాలమైన పార్కింగ్ ఏరియా, అన్ని సౌకర్యాలతో ఏసీ రూమ్స్, 24 గంటలు సీసీ కెమెరాల పర్యవేక్షణతో సెక్యూరిటీ. అంబరాన్నంటే మీ వివాహాది వేడుక సంబరాలకు సరైన వేదిక వినాయక కన్వెన్షన్ హాల్. ప్రొప్రైటర్ వర్త్యా విఠల్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, తాండూర్. మీ వివాహాది శుభకార్యములకు వెంటనే సంప్రదించండి. వినాయక కన్వెన్షన్ హాల్, కళ్యాణ కాంతుల కమనీయ వేదిక, పాతకుంట, ఆదర్శ్ నగర్, తాండూరు. సెల్ 9446054444. తాండూర్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్ట్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా పినమోని శ్రీనివాస్ ముదిరాజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఎడ్రామి విశ్వనాథ్ పినమోని శ్రీనివాస్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా గుండప్ప, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఎండి ఫరీద్, కోశాధికారిగా బి రవికుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా రామ్మోహన్, అంజనేయులు, అబ్దుల్ కలాం, జిలానీ, మహిళా ప్రతినిధిగా సోఫియాలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు పినమోని శ్రీనివాస్ మాట్లాడుతూ, బార్ అసోసియేషన్ కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని, సబ్ కోర్టు సాధించేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాండూర్ బార్ అసోసియేషన్ ఈరోజు ప్రతి సంవత్సరం వలె 1924 సంవత్సరం ఒక సంవత్సరం ఈరోజు మా బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మా అసోసియేషన్ మెంబర్, సీనియర్స్, మా కొలీగ్స్ అందరూ మాకు సహకరించిండు. ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షునిగా, మా గుండప్ప గారిని ఉపాధ్యక్షునిగా, మా చంద్రశేఖర్ రెడ్డి గారిని జనరల్ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా మా ఫరీద్ గారిని, తర్వాత మహిళా రిప్రజెంటేటివ్గా సోఫియా బేగం గారిని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇటువంటి ఎన్నికలు రాష్ట్రమంతటా హైకోర్టు ఆదేశానుసారంగా ఈరోజు 28వ రోజు జరుగుతున్నాయి మన తెలంగాణలో. అయితే ఎక్కడ పోయినా ఎంతో వ్యయ ప్రయాసాలతో జరిగిన ఎన్నికలు. మా దగ్గర మా సభ్యులు మన మధ్యన పోటీ వద్దు, మనం ఏకగ్రీవంగానే ఉంటే బాగుంటుంది అని చెప్పి మనం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యలు నుంచి మేము మా సీనియర్స్ అడ్వైస్ ప్రకారంగా మేము వాళ్ళ అడుగుజాడలు నడుచుకుంటూ మా సమస్యలు మేము పరిష్కరిస్తాము. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మాకున్న సమస్య ఏంటంటే, మాకు ఉండడానికి బార్ అసోసియేషన్ ఈ భవనాన్ని ఇన్ని రోజులు మా సీనియర్స్ వాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు అడిషనల్ కోర్ట్ అయినందుకు ఈ హాల్ని మా కోర్టు వారు తీసుకుంటున్నారు. మాకు ఉండడానికి షెల్టర్ లేదు. కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని మా సీనియర్స్తో పాటు వెళ్ళి మేము విన్నవిస్తాము. మా బార్ అసోసియేషన్కి ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా హాల్ అడిగి ఒక హాల్ తెచ్చుకొని
బార్ అసోసియేషన్ వాళ్ళు తెచ్చుకుంటే మాకు ఉండడానికి ఉంటుంది. తర్వాత మాకు కొద్దిగా మెటీరియల్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, బీరువాలు ఉన్నాయి, ఇటువంటి పెట్టుకోవడానికి కూర్చోవడానికి ఫర్నిచర్ లేదు. అలాంటివన్నీ మేము అరేంజ్ చేసుకుంటాము. భవనంతో పాటు మా మహిళా న్యాయవాదులకు ఇబ్బంది ఉంది, వాళ్ళకు కూడా ఒక చిన్న సపరేట్గా వాళ్ళ ప్రైవసీ ఉండడానికి వాళ్ళకు అందులో ఒక పార్ట్ చేసి కట్టిస్తాను. తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల నుంచి మా సీనియర్స్, ముఖ్యంగా మాకు పెద్ద సీనియర్ న్యాయవాది జుట్టుపల్లి శ్రీనివాసరెడ్డి సార్ గారు, ఆ సార్ గారు కోరిక ఏంటంటే మన కోర్టుకు సపోర్ట్ తేవాలని చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు. ఎన్నోసార్లు హైకోర్టుకి వెళ్ళి విన్నవించుకున్నాడు హైకోర్టు జడ్జెస్కి. అది ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ముఖ్యమంత్రి గారిని మా ఎమ్మెల్యే ద్వారా సంప్రదించి మేము సపోర్ట్కి ఎలాగైనా మా సీనియర్ శ్రీనివాసరెడ్డి గారు రిటైర్మెంట్ తీసుకునే వరకు మేము సపోర్ట్ తప్పకుండా తెచ్చుకుంటామని చెప్పి, తర్వాత మాకు ఒక సపోర్ట్ తెచ్చుకుంటే అందరికీ న్యాయవాదులకు ఉపయోగంగా ఉంటుంది. కక్షిదారులకు కూడా వికారాబాద్ వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నది. అది వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని, వాళ్ళందరికీ కన్వీనియంట్ ఉంటుంది. అందుగురించి మేము మా శ్రీనివాసరెడ్డి న్యాయవాది ఆధ్వర్యంలో, శివకుమార్ గోనప్ప గారి ఆధ్వర్యంలో, తిరుమల గారి ఆధ్వర్యంలో, మాకు సీనియర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో మేము వెళ్ళి ఎమ్మెల్యే గారు విన్నవిస్తాము. విన్నవించి ఇందులో తప్పకుండా మేము వీళ్ళ ఆశీస్సులతో మేము సక్సెస్ అవుతామని చెప్పి ఆశిస్తూ ఇంతతో ఒప్పిస్తాం. मैं तमाम सीनियर एडवोकेट्स का और जूनियर एडवोकेट्स का, हमारे कोलीग्स का, सबका मैं शुक्रिया अदा करता हूँ। और आज से जो भी हमारी जिम्मेदारी दी गई है वो जिम्मेदारी हम निभाते हुए अच्छा काम करेंगे इंशाअल्लाह। एक साल में हम जो भी आप लोगों को कोऑपरेट करें तो हम हर चीज़ करके बताएंगे इस कोर्ट में, और जो भी डेवलपमेंट्स है करके बताएंगे इंशाअल्लाह। हमें तमाम फिर से तमाम सीनियर एडवोकेट्स का और जूनियर एडवोकेट्स का, हमारे कोलीग्स का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को खत्म करता हूँ। खुदा నన్ను బాలకృష్ణ ఉపాధ్యక్షుడు ఎన్నుకున్నందుకు మా సీనియర్ న్యాయవాదులకు, మన మహిళా న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. నన్ను ఎన్నుకున్నందుకు ఈ బాలకృష్ణ అభివృద్ధికి మా ప్రజల ద్వారా బాలకృష్ణ అభివృద్ధికి పాల్పడతారని సీనియర్ ఆశీర్వాదంతో వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని, వాళ్ళ సూచన సహాయం తీసుకొని బాలకృష్ణ అభివృద్ధి చెందడానికి సహాయపడతానని ఈ సభకు తెలియజేస్తున్నాను. సార్ 1924 సంవత్సరం కానీ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో భాగంగా మేమందరం ఇక్కడ నిలబడి వాళ్ళందరం యునానిమస్గా ఏకగ్రీవంగా మా బార్ అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళ బ్లెస్సింగ్స్తో మేము యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరంలో మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మా బార్ మెంబర్స్కి సహకారంగా ఉంటూ బెంచ్ అండ్ బార్ మధ్యన సహకారంగా ఉంటూ మా లక్ష్యాన్ని ఈ సంవత్సరం సాధిస్తామని చెప్పి నేను మా బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడము. ముఖ్యంగా మా లక్ష్యం ఏంటంటే మనకు రెవెన్యూ డివిజన్ ఉంది, రెవెన్యూ డివిజన్ కాబట్టి సపోర్ట్ రావాలి. మా సీనియర్స్ కూడా చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మేము మా మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి బ్లెస్సింగ్స్తో మేము సపోర్ట్ తప్పకుండా చేస్తామని చెప్పి, తర్వాత మా కోర్టులో న్యాయవాదులకు చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు అడిషనల్ కోర్టు శాంక్షన్ అయింది కాబట్టి మాకు బార్ అసోసియేషన్ న్యాయవాదులకు కూర్చోవడానికి స్థలం లేదు. మా ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారి బ్లెస్సింగ్స్తో ఆ ఎమ్మెల్యే గారు ఫండ్స్ మాకు శాంక్షన్ చేస్తే మేము మా బార్ అసోసియేషన్కి ఒక భవనం కట్టుకుంటామని చెప్పి, ఈ సంవత్సరంలో ఇవన్నీ మా డెవలప్మెంట్స్ ఉంటాయని చెప్పి మేము కోరుతున్నాము. మా బాడీ మేమందరము మీరందరూ మాకు సహకరిస్తే మేము ఎమ్మెల్యే గారి బ్లెస్సింగ్స్తో సపోర్ట్ చేస్తాము. తర్వాత బార్ అసోసియేషన్ హాల్ గుణంగా కట్టడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఆశిస్తూ కార్యవర్గానికి స్వాగతం, సుస్వాగతం.
బార్ అసోసియేషన్లో అన్అపోజ్గా యునానిమస్గా ఎలక్ట్ అయినందుకు చాలా సంతోషం. ఈ సంవత్సరం మా దగ్గర మాకున్న ప్రధాన సమస్య అడ్వకేట్స్ సంఖ్య పెరగడం, దానికి సముదాయం సపరేట్గా లేకపోవడం అనేది ఒక సమస్యగా మిగిలిపోయింది. మరియు ఈసారి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తాండూరుకి తీసుకురావాలి అనే కృతనిశ్చయంతో ఈసారి నూతన కార్యవర్గం అడుగులు వేస్తుందని ఆశిస్తున్నాం. అంతేకాకుండా మన ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఇందులో ఉంటుందని ఆశిస్తున్నాం. మరియు ఈ కార్యవర్గానికి మా బార్ సభ్యుల తరఫున మీరు ఎప్పుడు రమ్మంటే అప్పటికి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మీకు సహకారాలు ఇస్తామని నేను చెప్తూ ముగిస్తున్నాను. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికకు సంబంధించి కొడంగల్లో 100% పోలింగ్ జరిగింది. కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్, బొమ్రెస్పేట్, కొడంగల్ మండలాల పరిధిలో 56 మంది ఓటర్లు ఉండగా అందులో 3 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, 40 మంది మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పట్టణ స్థానిక సంస్థల ఎక్స్ అఫిషియో సభ్యులైన శాసనసభ్యులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కొడంగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిలు సందర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి కొడంగల్లోని శ్రీ జగద్గురు నిరంజన మఠం అభివృద్ధి కోసం స్వామివారి గర్భాలయ నిర్మాణం, వేద పాఠశాల భవన నిర్మాణం, అసంపూర్తిగా ఉన్న కళ్యాణ మంటపం నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణం తదితర అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్, హౌసింగ్ బోర్డు, కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప, శ్రీ జగద్గురు సిద్ధిలింగేశ్వర మహాస్వామి తదితరులు పాల్గొన్నారు. గోవును గోమాతగా పిలుస్తూ సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావించి పూజిస్తారు. గోదానానికి, గోపూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పాపకర్మల ప్రాయశ్చిత్తం కోసం, పితృదేవతల అనుగ్రహం కోసం సైతం గోవును పూజించడం చూస్తుంటాం. అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. గోశాలలో గరుకు స్తంభాన్ని ఏర్పాటు కోసం కృషి చేసిన వారికి పితృదేవతలు అనుగ్రహిస్తారు. గరుకు స్తంభం ఏర్పాటు కోసం ఎవరైనా సహాయ సహకారాలు అందించాలంటే మన తాండూరు పట్టణంలోని గోశాలలో మార్చి 31 ఆదివారం ఉదయం 10 గంటలకు గరుకు స్తంభాల ప్రతిష్టాపన ఉత్సవం జరగనుంది. ఎవరైనా గరుకు స్తంభాల ఏర్పాటు కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించాలనుకుంటే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీకు తోచినంత ఆర్థిక సహాయం చేయవచ్చునని నిర్వాహకులు తెలిపారు. తాండూరు గోశాల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, కోశాధికారి ఓం ప్రకాష్ సోమాని, వినోద్ కుమార్ జైన్ తదితరులు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. జై గోమాత తాండూరు గోశాల సేవా సమితి ద్వారా 31/3/24 రవివారం నాడు ఉదయం 11 గంటలకు గరుకు స్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గో భక్తులందరూ పాల్గొని గో మాత యొక్క ఆశీర్వాదాలు మరియు వారి యొక్క పూర్వీకుల యొక్క తృప్తి కొరకు గో పూజలో పాల్గొని గోస్తంభం యొక్క కార్యక్రమంలో భాగంగా ఉండి మరియు ఉచితంగా ఉదారంగా విరాళాలు కూడా మీరు ఇవ్వచ్చు. ఈ కార్యక్రమం చాగుంటి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరి అనుదానం దీంట్లో ఉండాలి. కాబట్టి రేపు తాండూరు పట్టణంలో విధిన గౌశాల నుండి ఈ కార్యక్రమంలో హుండీలు పంపించడం జరుగుతుంది. మీ తోచినట్లు ప్రతి ఒక్క గడపది దీంట్లో సహకారం ఉండాలని గౌశాల సేవా సమితి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. जय जय गौ माता। तांडूर गौशाला समिति की ओर से आपको सबको सूचित किया जाता है कि तांडूर में गरकू स्तंभ यानी गाय को खुजली मिटाने के लिए गौशाला में 5 स्तंभ लगा रहे हैं। सभी गौ भक्तों को निवेदन है कि 31/3/2024 रविवार के दिन सुबह 11 बजे यहाँ पर विधि के साथ पूजा पाठ के साथ यहाँ पर वो गरकू स्तंभ यहाँ पर लगाने का निर्णय गौशाला समिति ने लिया है। अभी सभी गौ भक्तों को निवेदन है कि आप सभी समय पर आकर इस गरकू स्तंभ की स्थापना में भाग लेकर गौ माता का आशीर्वाद लीजिए। जय गौ माता, जय जय गौ माता।
దేవతకి నేను అభిషేకం చేశాను అని నా ఖాతాలో వేస్తారు. అమంత్రకం, మంత్రం లేకుండా నీళ్లు పోస్తే గోవుకి. వీడు ఇవాళ కామాక్షి అమ్మవారి అభిషేకం చేశాడు వెళ్ళి కాదు. పితృదేవతలట ఎదురు చూస్తుంటారట, ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా అని చూస్తుంటారట. ఆవుకి మన అభ్యున్నతి కోసం ఈశ్వరుడు ఒక బలహీనత పెట్టాడు. దానికి తోకతో కొట్టుకుంటుంది ఎక్కడన్నా దురద పెడితే. నిజంగా తోక తగిలితే కర్ర పెట్టి కొట్టినట్టు ఉంటుంది, అలా కొడుతుంది. ఇంకా వెనక్కి ఏదైనా వస్తే కొమ్ముతో గీరుకుంటుంది. కానీ కంటి కింద దురద పెట్టిందనుకోండి, చెవి పక్కన దురద పెట్టిందనుకోండి, గంగడోలు దురద పెట్టిందనుకోండి, దాన్ని గోక్కోవడానికి ఆధారం లేదు. కాబట్టి అది బాధపడుతుంది. గరుకు స్తంభం అని వేస్తారు. ఆ గరుకు స్తంభం వేస్తే అది ఏం చేస్తుందంటే కంటి కింద దురద పెడితే కంటిని ఇలా పెట్టి ఎంతవరకు గోక్కోవాలో అంతవరకే గోక్కుంటుంది. గంగడోలు దురద పెడితే గంగడోలు దానికేసి రుద్దుతుంది. అలా ఆవు కానీ గరుకు స్తంభాన్ని రుద్దినప్పుడు కొన్ని వెంట్రుకలు రాలి కింద పడిపోతాయి. పితృదేవతలు ఎదురు చూస్తుంటారట, నా వంశంలో ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా. అలా వెంట్రుకలు కానీ కింద పడ్డాయా, ఉత్తర క్షణంలో గరుకు స్తంభం వేసినటువంటి వాడి యొక్క 7 తరాల వాళ్ళని నరకలోకంలోంచి స్వర్గానికి ఉత్తీర్ణులు చేస్తారు. నేను చెప్పట్లేదు, వేదం చెప్తాను. ఒక గోవు నుండి అంతటి అభ్యున్నతి ఉంది. అందుకే గోశాలలో గరుకు స్తంభాలు వేయడానికి మేము విరాళాలు ఇస్తామంటే నేను ఎవ్వరి దగ్గర నయా పైసా పుచ్చుకోవద్దని చెప్పాను. ఇంత కష్టపడి శ్రమదానం చేసిన వాళ్ళు ఎవరున్నారో అందరికీ ఆ ఫలితం దక్కాలి. అందరి పేరు మీద గోశాల వాళ్ళని గరుకు స్తంభాలు ఇవని చెప్పారు. తప్ప ఒక్కళ్లే గరుకు స్తంభాలకి విరాళం పుచ్చుకోవద్దు అని చెప్పాను నేను. అందరికీ దక్కాలి ఆ భాగ్యం, వేదం ప్రమాణమైనప్పుడు. ఒక్క గోవు అంత గొప్పది. గోవుకి చేసినటువంటి సేవ అగ్నిహోత్రానికి చేసిన సేవ. దాని వలన అంత శ్రేయస్సు కలుగుతుంది. విశేషించి ఒక్క గోశాల ఉంటే, ఒక్క ఈ నెల శనివారం రాత్రి కామదహనం కార్యక్రమం ఆదివారం ఉదయం హోలీ ప్రజలు ఉత్సాహంగా నిర్వహించారు. కానీ శనివారం రాత్రి నిర్వహించిన కామదహనం కార్యక్రమంలో మిగిలిపోయిన వ్యర్థాలు, మొద్దులు, కొమ్మలు రోడ్డుపై అలాగే ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. కామదహనం నిర్వహించి 4 రోజులు గడిచినా వ్యర్థాలు అలాగే ఉండడం పట్ల ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు వాటిని తొలగించేలా దృష్టి సాధించాలని పలువురు కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన ముఖ్య బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ శనివారం జీపీఆర్ గార్డెన్ లో మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారని, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనాలని కోరారు. అదేవిధంగా తాను పార్టీ మారుతానన్న పుకార్లను నమ్మవద్దని కోరారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చెవెళ్ల అభ్యర్థిగా ముదిరాజ్ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని అన్నారు. కర్ణాటక రాష్ట్రం షాపూర్ తాలూకా మాల్ రాజా గ్రామంలో ఏప్రిల్ 2న మంగళవారం శ్రీ ఎనుమప్ప జాతర మహోత్సవ కార్యక్రమం మరియు ఏప్రిల్ 3న 501 సామూహిక వివాహాల జాతర ఉత్సవంలో భాగంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కనుక శ్రీ గురు మల్లికార్జున అప్పాజీ పిలుపు మేరకు తాండూరు పట్టణంలోని వివిధ వార్డులలో జాతర పోస్టర్లను ఆయన భక్తులు ధర్మి రవిశంకర్, పూజారి పాండులు అతికించారు. శ్రీ మల్లికార్జున అప్ప భక్తులందరూ జాతర కార్యక్రమంలో పాల్గొనే నవదంపతులకు మల్లికార్జున అప్పాజీ మరియు పరిసరం అప్పాజీ ఆశీస్సులు పొందాలని ధర్మీద్ రవిశంకర్, పూజారి పాండు తదితరులు కోరారు. శ్రీ గురు మల్లికార్జున అప్పాజీకి శ్రీ గురు మల్లికార్జున అప్పాజీకి శ్రీ గురు మల్లికార్జున అప్పాజీకి పరశురామ అప్పాజీకి నమస్కారాలు తెలియజేస్తూ, మాల్రోజా గ్రామం కర్ణాటక రాష్ట్రంలో మాల్రోజా గ్రామం నందు శ్రీ గురు మల్లికార్జున అప్పాజీ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాతర మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 501 సామూహిక వివాహాలు కూడా జరుపుతున్నారు. మరి 3వ తారీఖు రోజు కూడా జాతర బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కావున
అప్పాజీ భక్తులందరం కూడా ఆ యొక్క జాతర కార్యక్రమానికి వెళ్ళి నూతన దంపతులైనటువంటి వధువరులని మనం అందరం కూడా అక్షంతలేసి ఆశీర్వాదం ఇచ్చి అక్కడ మనం కూడా అప్పవారి ఆశీస్సులు తీసుకొని రావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మన భారతదేశమైనటువంటి పుణ్యభూమిలో సృష్టికర్తలు, మహనీయులు, సత్పురుషులు ఎంతోమంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భగవంతుడు ఏదైతే ఉన్నాడో ఈ భూమిపైన ఉన్నటువంటి మానవ జన్మకు ఏమైతే ఉన్నారో మనం అందరం కూడా మనసు రూపంలో మనిషిగా ఉన్నామో మనకు తెలియని కష్టాలు, బాధలు ఎన్నో ఉన్నాయి. కనుక ఆ భగవంతుడు ఆ యొక్క భగవంతుని స్వరూపుడైనటువంటి శ్రీ మల్లికార్జునప్ప వారికి భూమిపైకి పంపించి మన కష్టాలు తీర్చాలి, మన సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి భగవంతుడు ఒక మార్గదర్శనం చేసి ఆయనని భూమిపైకి పంపించిండు. మరి అటువంటి మహనీయుని యొక్క దర్శనం చేసుకోవడము, ఆయన నిర్వహిస్తున్నటువంటి జాతరలో మనమందరం కూడా భాగస్వాములే పాల్పంచుకోవడము, మనం గత జన్మ పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అటువంటి మహనీయుడు, గొప్ప మహనీయుడు, మంచి ఒక మన కష్టాల్ని ఇమ్మీడియట్లీ మన ముఖం చూసి మన పేరుతో సహా చెప్పి నీ ఇంట్లో ఈ కష్టం ఉన్నది, ఈ కష్టాన్ని తీర్చుకో అని చెప్పి ఈ మానవులకు సహాయం చేయాలి, ఈ యొక్క అందరికీ అన్ని కష్టాలన్నీ తొలగించాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి, పాడి పంటలు బాగుండాలి, ప్రతి గ్రామంలో నన్ను నమ్ముకున్న భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నటువంటి గొప్ప మహనీయుడు గురువు గారు మల్లికార్జునప్ప. ఆయన పాదాలకు నమస్కరించుకుంటూ పరశురామప్ప ఏదైతే మనకు మల్లికార్జునప్ప గారు ఉన్నారో అక్కడ పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తున్నారు. 2వ తారీఖు రోజు 4వ నెల మంగళవారం రోజు అక్కడ సామూహిక వివాహాలు జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తాండ్రు నుంచి కూడా అత్యధికంగా భక్తులు వెళ్ళి ఆ యొక్క కన్నుల పండుగని చూడాల్సిందిగా అందరినీ వేడుకుంటూ ముగిస్తున్నారు. జై హింద్, జై భారత్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable